భీష్ముని ఘోర ప్రతిజ్ఞ తరువాత మత్స్యకారుడు సంతోషంగా తన కుమార్తె సత్యవతిని రాజు శంతానునికి ఇచ్చాడు. శంతానుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వారి ఇద్దరి వివాహం ఘననీయంగా జరిగింది. సత్యవతి హస్తినాపుర రాణిగా నిలిచింది. కాలక్రమేణా సత్యవతి శంతనునికి ఇద్దరు కుమారులను ప్రసవించింది. పెద్దవాడు చిత్రాంగదుడు, చిన్నవాడు విచిత్రవీర్యుడు. సత్యవతి శంతనులు ఆనందంతో జీవించారు. కాని ఆ సుఖజీవితం ఎక్కువ కాలం నిలవలేదు. కొంతకాలానికే రాజు శంతనుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. శంతనుడు మరణించగా హస్తినాపుర సింహాసనాన్ని కాపాడే బాధ్యత భీష్మునిపై పడింది. తన ప్రతిజ్ఞకు నిబద్ధుడై భీష్ముడు సింహాసనాన్ని స్వీకరించకుండా చిన్న యువరాజుల సంరక్షకుడిగా, వారి రక్షకుడిగా నిలిచాడు. భీష్ముడు యువరాజులకు జీవన నైపుణ్యాలను బోధించాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఎలా పోరాడాలో, రాజ్య రక్షణ కోసం ఎలా సిద్ధంగా ఉండాలో వారికి నేర్పించాడు. చిత్రాంగదుడు యవనానికి చేరుకున్నప్పుడు అతను హస్తినాపుర రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అయితే అతని పాలన ఎక్కువ కాలం నిలవలేదు. చిత్రాంగద అనే పేరుగల ఒక గంధర్వుడు తన పేరు ఉండడం అవమానంగా భావించి యుద్ధానికి సవాల్ విసిరాడు. ఆ ద్వంద్వయుద్ధం 3 సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి గంధర్వుడు చిత్రాంగదుని సంహరించాడు. అలా పెద్ద కుమారుడు చిత్రాంగదుడు వారసులు లేకుండానే మరణించాడు.